దారుణంగా హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల ఇంటి వద్ద జనం భారీగా గుమిగూడటంతో బాధిత కుటుంబ సభ్యులను ఇంటి బయట వీధిలోనే పరామర్శించారు పవన్. బాలిక కుటుంబానికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణంగా హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల ఇంటి వద్ద భారీగా జనం గుమిగూడటంతో బాధిత కుటుంబ సభ్యులను ఇంటి బయట వీధిలోనే పరామర్శించారు పవన్. బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మరోవైపు నిందితుడు రాజు ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర వేట కొనసాగుతోంది. నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్గేట్ దగ్గర సీసీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు వెళ్లేలోగానే రాజు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. బాధిత కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇంటి బయటే బాధిత కుటుంబానికి పవన్ మాట్లాడడం జరిగింది. వారితోటి అన్ని విధాలా అండగా ఉంటామని కూడా వారికి ఒక హామీని ఇచ్చారు. ఆ దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఆ బాధిత కుటుంబాంతో మాట్లాడడం జరిగింది? ఎటువంటి హామీని ఇచ్చారు? అక్కడ నెలకొన్న తాజా పరిస్థితి వివరించండి. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం సింగరేణి కాలనీలోని ప్రాంతానికి వచ్చారు. కానీ అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో కూడా ఆయన కొంత ఇంట్లోకి రావడానికి చాలా ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి సరిపోతుంది. దీంతో జనసేన అభిమానులు నేరుగా కుటుంబ సభ్యులను నేరుగా ఆయన ఉన్న కారులోకి తీసుకెళ్లి ఆ కారులోనే చాలాసేపు వాళ్ళతో మాట్లాడారు. ఘటన ఎట్లా జరిగింది, ఏం చేస్తుంటారు మీరు అన్న వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా వారికి కొంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆర్థికంగా కూడా తనని ఆదుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు చుట్టుపక్కల ఉన్న ఆయన అభిమానులతో కూడా పెద్ద సంఖ్యలో ఈ సింగరేణి కాలనీ ప్రాంతానికి చేరుకోవడంతో ఆ రోడ్లని కొంత ఇరుకుగా కూడా ఆయన రావడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇంట్లోకి వచ్చి వారితో కూర్చొని మాట్లాడి కొంత పరామర్శిద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్కి అభిమానుల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా నేరుగా కుటుంబ సభ్యులను ఆ కారులోకి పిలిపించుకొని కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఘటనకు సంబంధించి కూడా చాలా చింతిస్తున్నాను. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం తొందరగా స్పందించాలి. ఆ నిందితుడికి కఠిన శిక్షలు వేరే, అదేవిధంగా కుటుంబాన్ని కూడా కొంత ఆర్థిక పరంగా ఆదుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ దీక్ష, ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ రావడంతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు అభిమానులతో కూడా తాకిడితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే ఆ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడి నుంచి ఆయన తిరిగి పయనమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే కిరణ్. చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా, సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగి ఇంట్లో నుంచి ఆడుకోవడానికి వెళ్ళిన బిడ్డ కనిపించకుండా తల్లిదండ్రులు ఇద్దరు, మొత్తం మామయ్యలు కానీ బంధువులు కానీ బంధువర్గం అంతా కూడా బిడ్డ ఏమైపోయింది కనిపించలేదు, ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన బిడ్డ చూసి ఈరోజు తర్వాత బయటికి వెళ్తే కొన్ని అక్కడికి వెళ్ళిపోయిందా, కొన్ని వినాయక చవితి కదా పండల దగ్గర ఉందా అని చెప్పి పండల దగ్గర పోయారంట, ట్యాంక్ బండ్ దగ్గర పోయారంట, ఈ పక్కనే సరూర్ నగర్ ట్యాంక్ బండ్ దగ్గరికి ఎటుపోయిన బిడ్డ కనిపించలేదు. కానీ వాళ్ళ సందేహం వచ్చి వాళ్ళ బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది, మాకు సందేహం ఉంది ఒక ఇంటి మీద చూడండి అంటే మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోలేకపోయాడు దీని మీద. ఈ పరిస్థితుల్లో ఇది ఒక సంఘటన, ఇది రిపీటెడ్గా జరుగుతున్న సంఘటన. దీనికి
ఒక మీడియా పరంగా కూడా దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటనని హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపత్ కుమార్ వీళ్ళందరూ కలిసి సంపత్ నాయకులందరూ కలిసి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు, ఇప్పుడు దాకా నిందితులు దొరకలేదు అని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు అందరూ కుటుంబ సభ్యులందరూ బాధపడతా ఉన్నారు. దీంట్లో వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరికీ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు కానీ అందరికీ కూడా నా విన్నపం, దయచేసి మంత్రివర్గంలోని ముఖ్యులు కానీ పంపించి ఒకసారి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మీదైన ఓదార్పు, మీదైన సహాయం ఉండి వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి ఓదార్పు కోరుకుంటారు. సో పెద్దలందరికీ కూడా నా విన్నపం, పెద్దలు ఒకసారి వచ్చి పరామర్శించి ఓదార్పునివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించి తగు న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరి తరపున అభ్యర్థిస్తున్నాను. మా కాలేరు కొట్టి పడుకోబెట్టారు మా బెడ్ మంచి. సో ఇలాంటి పోలీస్ శాఖ వారికి కూడా ఉన్నత పోలీసు అధికారులకు నా విన్నపం, బిడ్డను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు, కొంత ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని దయచేసి అర్థం చేసుకొని కొంత సానుకూలంగా, కొంత సామరస్యంగా మీరు వారిని హ్యాండిల్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. వీరికి ఈ దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుందని తెలియజేసుకుంటాం. చిన్నారి కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అయితే ఇప్పటి వరకు నిందితుడిని పోలీసులు పట్టుకోలేదు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మరోవైపు ప్రభుత్వంపై ఉంది. నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఆ చిన్నారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి అని కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగి ఇంట్లో నుంచి ఆడుకోవడానికి వెళ్ళిన బిడ్డ కనిపించకుండా తల్లి అక్కడికి వెళ్ళిపోయిందా, కొన్ని వినాయక చవితి కదా పండల దగ్గర ఉందా అని చెప్పి పండల దగ్గరికి పోయారంట, ట్యాంక్ బండ్ దగ్గరికి పోయారంట. ఈ పక్కనే సరూర్ నగర్ ట్యాంక్ బండ్ దగ్గరికి ఎటుపోయిన బిడ్డ కనిపించలేదు. కానీ వాళ్ళ సందేహం వచ్చి వాళ్ళ బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది, మాకు సందేహం ఉంది ఒక ఇంటి మీద చూడండి అంటే మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోలేకపోయాడు దీని మీద. ఈ పరిస్థితుల్లో ఇది ఒక సంఘటన, ఇది రిపీటెడ్గా జరుగుతున్న సంఘటన. దీనికి ఒక మీడియా పరంగా కూడా దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటనని హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపత్ కుమార్ వీళ్ళందరూ కలిసి సంపత్ నాయకులందరూ కలిసి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు, ఇప్పుడు దాకా నిందితులు దొరకలేదు అని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు అందరూ కుటుంబ సభ్యులందరూ బాధపడతా ఉన్నారు. దీంట్లో వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా అందరికీ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు కానీ అందరికీ కూడా నా విన్నపం, దయచేసి మంత్రివర్గంలోని ముఖ్యులు కానీ పంపించి ఒకసారి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మీదైన ఓదార్పు, మీదైన సహాయం ఉండి వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి ఓదార్పు కోరుకుంటారు. సో పెద్దలందరికీ కూడా నా విన్నపం, పెద్దలు ఒకసారి వచ్చి పరామర్శించి ఓదార్పునివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించి తగు న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరి తరపున అభ్యర్థిస్తున్నాను. మా కాలేరు కొట్టి
సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణంగా హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల ఇంటి వద్ద జనం భారీగా గుమిగూడటంతో బాధిత కుటుంబ సభ్యులను ఇంటి బయట వీధిలోనే ఆయన కారాపి పరామర్శించారు పవన్. బాలిక కుటుంబానికి జనసేన అన్ని విధాల అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. అలాగే చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే ఆ నిందితుడి కోసం మరోవైపు వేట కూడా కొనసాగుతోంది. చిన్నారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి, వారిని భరోసా నింపే ప్రయత్నం చేయాలి అని చెప్పారు. ఇప్పటివరకు నిందితుడిని పోలీసులు పట్టుకోలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోవైపు నిందితుడి కోసం కూడా అనేక మంది గాలిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాల ఆధారంగా కూడా నిందితుడిని గాలించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ మొత్తం అంశాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హరిత బాలిక కుటుంబ సభ్యులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. నేరుగా ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు కొంత అభిమానుల తాకి లేకున్న నేపథ్యంలో నేరుగా కుటుంబ సభ్యులను కారులోకి పిలిపించుకుని సుమారుగా అరగంట పైగా కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఘటనకు సంబంధించి వివరాలు, అదేవిధంగా వారు ఏం పని చేస్తుంటారో వివరాలు తెలుసుకున్నారు. వారితో ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సాయంతో పాటు తను కూడా ఆదుకుంటానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా బాలికల మీద అత్యాచారాల ఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు కొంత సంబంధించి అవేర్నెస్ చేసే విధంగా చేయాలి. ఇప్పటికే అంటే ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా పోలీసులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కానీ స్పందించిన తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని చూడాలి, ఎవరి మీద ఈ ఘటనకి సంబంధించి కూడా మనం ఎక్కువగా పొల్యూట్ చేయవద్దు అని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన ప్రయత్నం పాలకులు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింగరేణి కాలనీ బాధితులు పరామర్శించడానికి వస్తున్నారని తెలుసుకున్న వార్తలతో ప్రస్తుతమైతే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన సుమారుగా అంటే సింగరేణి కాలనీ నుంచి ఇంట్లో ఆవరణకు రావడానికి కూడా సుమారు చాలా సమయం పట్టింది. కానీ ఆయన వచ్చి నేరుగా కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చొని నేరుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ కొంత సమయం కుదరకపోవడం, అభిమానులు తాకి లేకున్న నేపథ్యంలో నేరుగా ఆయననే వాళ్ళ ఇద్దరు బాధిత కుటుంబ తల్లిదండ్రులు కూడా కారులో ఎక్కించుకొని కూడా మాట్లాడడం జరిగింది. తన వంతు సహాయం కూడా చేస్తాను అని కూడా ఆ కుటుంబ సభ్యులకి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్థికంగా కూడా తను ఆదుకుంటానని కూడా చెప్పడం అయితే జరిగింది. హరీష. ఓకే కిరణ్. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణంగా హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాధితుల ఇంటి వద్ద భారీగా జనం గుమిగూడటంతో ఆ కుటుంబ సభ్యులను ఇంటి బయట వీధిలోనే పరామర్శించారు. బాలిక కుటుంబాన్ని జనసేన ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒక చిన్నారిని పోగొట్టుకుని వారు ఎంతో దీనస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తరపు నుంచి వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పటి వరకు నిందితుడిని పోలీసులు పట్టుకోలేదు. వీలైనంత తొందరగా ఆ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించే వరకు జనసేన కూడా పోరాడుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఇప్పటి వరకు మనం చూస్తున్నామంటే ఈ అన్ని పరిణామాలు అనేక పోలీసులు కూడా నిందితుడి కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. చాలా సీసీ కెమెరాల్లో కూడా చిక్కినట్టే చిక్కి మళ్ళీ తప్పించుకున్నాడు ఆ నిందితుడు రాజు. ఈ నేపథ్యంలో పోలీసులు వీరంత త్వరగా ఆ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ చెప్పారు. అలాగే ఆ చిన్నారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి, జనసేన కూడా వారికి అండగా ఉంటుందని ఒక భరోసాని ఒక హామీనిచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి వారిని పరామర్శిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. అయితే పవన్ రాకతో అక్కడికి భారీగా జనం ఒక్కసారిగా గుమిగూడేసరికి లోనికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఇంటి బయట వీధిలోనే కారాపి వారితో ఆ చిన్నారి తల్లిదండ్రులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అసలు ఏం జరిగింది అన్న విషయాలు కూడా ఆయన తెలుసుకున్నారు. ఇంట్లో నుంచి ఆడుకోవడానికి వెళ్ళిన బిడ్డ కనిపించకుండా తల్లిదండ్రులు ఇద్దరు
మొత్తం మామయ్యలు కానీ బంధువులు కానీ బంధువర్గం అంతా కూడా బిడ్డ ఏమైపోయింది కనిపించలేదు, ఆడుకోవడానికి బయటికి వెళ్ళి బిడ్డ చూసి ఈరోజు తర్వాత బయటికి వెళ్తే కొన్ని అక్కడికి వెళ్ళిపోయిందా, కొన్ని వినాయక చవితి కదా పండల దగ్గర ఉందా అని చెప్పి పండల దగ్గర పోయారంట, ట్యాంక్ బండ్ దగ్గర పోయారంట, ఈ పక్కనే సరూర్ నగర్ ట్యాంక్ బండ్ దగ్గరికి ఎటుపోయిన బిడ్డ కనిపించలేదు. కానీ వాళ్ళ సందేహం వచ్చి వాళ్ళ బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది మాకు సందేహం ఉంది ఒక ఇంటి మీద చూడండి అంటే మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోలేకపోయాడు దీని మీద. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపత్ కుమార్ వీళ్ళందరూ కలిసి సంపత్ నాయకులందరూ కలిసి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు, ఇప్పుడు దాకా నిందితులు దొరకలేదు అని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు అందరూ కుటుంబ సభ్యులందరూ బాధపడతా ఉన్నారు. దీంట్లో వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు కానీ అందరికీ కూడా నా విన్నపం, దయచేసి మంత్రివర్గంలోని ముఖ్యులు కానీ పంపించి ఒకసారి వీరికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి ఓదార్పు కోరుకుంటారు. సో పెద్దలందరికీ కూడా నా విన్నపం, పెద్దలు ఒకసారి వచ్చి పరామర్శించి ఓదార్పునివ్వాల్సిందిగా కోరుకున్నాను. అలాగే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించి తగు న్యాయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరి తరఫున అభ్యర్థిస్తున్నాను. అదే మేము స్ట్రైక్లో ఉంటే మాకు చెప్పు సార్ మాయ మాటలు ఏమనంటే ఇదే పోలీసుకోవాలి సార్, మీ డెడ్ బాడీ స్మెల్ వస్తుంది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీకు ₹1,00,000 ఇస్తాము, మీకు 3 ఎకరాల భూమి ఇస్తాము, మీ బాడీ స్మెల్ వస్తుంది, ఏ అవసరం రావడం మిమ్మల్ని అనుకరించాము. స్ట్రైక్ వచ్చేది ఇదే మా ఇష్టం సార్. కలెక్టర్ శర్మ గారు నేనున్నా మీరు చేస్తానని చెప్పి ఒక మాట ఏదో మనం వచ్చి జనసేన అసలైన కేసు వాళ్ళపైన మనం పోయి అడిగినాం. ఒక్కటే మాట, ఏ హీరో అయినా మన అభిమానే, మనం హ్యాపీ ఉంటేనే హీరో వాళ్ళు బాగుంటారు, మనం వాళ్ళని హీరో వాళ్ళు బాగుంటారు. యాక్షన్ జరిగింది, మీడియా మొత్తం అంతా విస్తృతమైంది, అది బాగాలేదు, బైక్ మీద 70 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది, ఎక్కడ ఉన్న వాళ్ళు అంటే ఒక బ్యాగ్ భూమిలో ఎక్కడ మీద పెట్టుకొని తీసుకుంటామన్నా ఆ చిన్నారి తల్లిదండ్రులను పవన్ కళ్యాణ్ కలిసి వారిని పరామర్శించారు. ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వారు పవన్ కళ్యాణ్కి వివరించడం జరిగింది. మరింత సమాచారం